అభి నువ్వు ఎందుకింత హైపర్ అయిపోతున్నావు? మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. ఈ విషయం అంత తీరిగ్గా సాల్వ్ అవుతుందని నీకు అనిపిస్తోందా? మనం మామూలు సీడీ గురించి డిస్కస్ చేయడం లేదు. మనం మాట్లాడుకునేది ఆయన రీసెంట్ పాటల సీడీ గురించి. ఒకటి అది నీ బెస్ట్ ఫ్రెండ్ కేర్లెస్నెస్ కారణంగా జరుగుండాలి, లేకపోతే నీకు కాబోయే భర్త వల్ల అయ్యుండాలి. ఐ డోంట్ నో. కానీ నేను ఈ విషయంలో డీప్ గా వెళ్తాను. అలాగే ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా నేను శిక్ష వేస్తాను. ఇక నువ్వు ఈ విషయానికి ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. లిసన్ ప్రజ్ఞ, నేను జస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ తను. ఈ కాలియా, నేనిప్పుడే ఈ క్షణమే ఆ సీడీని చూడాలి. ఎక్కడుందా సీడీ? నేను చెప్తున్నాను కదా, అది ఆ సీడీని నేను ఎక్కడ పెట్టాను అక్కడే ఉండాలి, ఆఫీస్లో. ఓకే, అక్కడే ఉండాలంటే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి చెక్ చేద్దాం అసలు ఆ సీడీ అక్కడ ఉందా లేదా అని. ఇప్పుడా? ఐ మీన్ ఇప్పుడు ఇంత పొద్దున్నే అంటే స్టాఫ్ అసలు ఎవరో ఆఫీస్కి వచ్చి ఉంటారు. ఇప్పుడెలా వెళ్ళగలం? సీడీకి ఏమైనా కాళ్ళుంటాయా అది స్టాఫ్ తో పాటు బయటికి వెళ్ళిపోవడానికి? నా ఉద్దేశం అది కాదు. మరైతే నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నేనిప్పుడు ఆ సీడీని చూడాలి, స్టాఫ్ ని కలవాలని చెప్పలేదు. ప్రజ్ఞ సరిగానే చెప్పింది. మన వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి, అలాగే తెలుసుకోవాలి నువ్వు ఆ సీడీని అసలు ఎక్కడ పెట్టావు అనేది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. లేదు, ఇప్పుడు మన దగ్గర చేంజ్ చేసుకునే టైం కూడా లేదు ఆలియా, అర్థమైందా? అలాగే నేను ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఎవరు బయటికి వెళ్ళకూడదు, అలాగే ఎవరికి ఫోన్ చేయకూడదు. ఎవరైనా ఒకవేళ నా మాట వినలేదంటే అప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించను. ననమ్మ, నువ్వు ప్లీజ్ ఎవరిని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వకు, అలాగే ఫోన్లో కూడా మాట్లాడనివ్వకు. నువ్వు కంగారు పడద్దు, నేనిక్కడంతా చూసుకుంటాను. రఘు, అందరి దగ్గర మొబైల్స్ తీసుకో. అసలు తన ఫోన్ ఎందుకు తీసుకుంటున్నావు? తన ఫోన్లో ఎప్పుడు బ్యాలెన్స్ అనేది ఉండదు కదా. నాకెప్పుడు రీఛార్జ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక నువ్వు నా మెసేజ్లు చదవకూడదు. ఇక వెళ్దావా? పద. అభి, నేను కూడా నీతో పాటు వస్తాను ప్లీజ్. వద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి. పదాలియా. ఆలియా, ఇప్పుడు చెప్పు, సీడీ ఎక్కడ పెట్టావు? అని నువ్వు అక్కడ చూడు, నేను ఇక్కడ చూస్తాను. ఆలియా, ఎక్కడుంది సీడీ? ఏమో అన్నయ్య, అది ఈ రూమ్ లోనే ఉండాలి. బహుశా డ్రాలో ఉందేమో. బహుశా కాదాలియా, ఖచ్చితంగా చెప్పు నాకు. ఆలియా, మొత్తం వెతికేశాం కానీ సీడీ ఎక్కడా లేదు. నీకు తెలుసు కదా ఆ సీడీ నాకు ఎంత ఇంపార్టెంటో. మరి నువ్వు ఆ సీడీని ఎక్కడో ఎలా పెట్టగలవు? అంత కేర్లెస్ గా ఎలా ఉండగలవు నువ్వు? ఆలియా, వేర్ ఈస్ ద సీడీ? అని నేను నీకు చెప్తున్నాను కదా, నాకు సరిగ్గా గుర్తురావడం లేదు. నేను సీడీని ఇక్కడే పెట్టాను. ఇదంతా తన వల్లే జరుగుతోంది. తను నన్ను ఎంత టార్చర్ చేసింది, నాతో ఎంత పని చేయించింది. నేను అసలు ఈ రోజు వరకు ఏ పని చేయలేదు, కానీ తను నా చేత మొత్తం ఫ్యామిలీకి వంట చేయించిందన్నయ్య. ఇక నువ్వే ఆలోచించు, నేను ఫిజికల్ గా మెంటల్ గా ఎంత టార్చర్ అనుభవించాను. ఐ మీన్ లైక్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ సో ఎగ్జాస్టెడ్. నాకు ఎలా అనిపించిందంటే నేను పిచ్చిదాన్ని అయిపోతానేమో అనిపించింది. నా బుర్ర పనిచేయడం మానేసిందన్నయ్య. ఇదంతా తన వల్లే జరిగింది. తను కావాలని ఇదంతా చేస్తుందని నేను చెప్తున్నాను కదా. నేను ఆ సీడీని ఇక్కడే పెట్టాను, కానీ ఎక్కడ కనిపించడం లేదు. రిలాక్స్ రిలాక్స్, ఓకే? ప్రశాంతంగా ఆలోచించు, ఆ సీడీ ఎక్కడ పెట్టావో ఏంటో. చూడు, నేనేమి నిన్ను బ్లేమ్ చేయట్లేదు ఆలియా, కానీ నువ్వు అర్థం చేసుకోవాలి కదా, లీగల్ గా నావన్నీ కూడా తనవే. నా పని, నా డబ్బు, ఇంకా చెప్పాలంటే నా మ్యూజిక్ కూడా. అందుకే ఆ సీడీ బాధ్యత కేవలం నీది మాత్రమే కాదు, మన ఇద్దరిది బాధ్యత. ఆలియా, ఒకవేళ ఆ సీడీ దొరకలేదంటే అప్పుడు తనకి చాలా లాస్ అవుతుంది. అలాగే నేను ఆ సీడీని తనకి లాస్ అవ్వకుండా చూడడం కోసం వెతకమనట్లేదు. నిజానికి నేను ఆ సీడీని ఎందుకు వెతకమంటున్నానంటే ఆలియా మన ఇద్దరి మీద ఏదైతే నింద వేసిందో అది అబద్ధాన్ని నిరూపించడానికి, అలాగే తనకి ప్రూవ్ చేసి చూపించాలి మనం తనలాంటి వాళ్ళం కాము అని. మనకి డబ్బుకి బంధాలకి ఉన్న తేడా తెలుసు కదా ఆలియా, కానీ అందుకోసం ఆ సీడీ దొరకడం చాలా అవసరం మనకి. ఆలియా, బుర్రకి పదును పెట్టు, అలాగే ఆలోచించు ఆ సీడీని నువ్వు ఎక్కడ పెట్టావు ప్లీజ్ ఆలియా. అండ్ ఐ ప్రామిస్ యూ ఆలియా, ఒక్కసారి ఆ సీడీ మనకు దొరికిందనుకో, ఆ సీడీని ఎవరైతే ఆన్లైన్ రిలీజ్ చేశారో నేను వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తానంటే అది వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆలియా, మనం అన్నా చెల్లెలం ఆలియా. నాకు తెలుసు మన ఇద్దరి మధ్య బోలెడన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి, కానీ
నువ్వు ఇంకా నేను మనిద్దరం ఒకరినొకరం ఎప్పుడు మోసం చేసుకోలేం. నువ్వెప్పుడు నా కెరియర్తో ఆడుకోలేవని నాకు తెలుసు. చూడు అలియా, నాకు తనది అబద్ధమని, అలాగే మన మధ్య ఉన్న బంధం నిజమైందని నిరూపించాలి. అందుకని ప్లీజ్ అలియా, వీ హ్యావ్ టు ఫైండ్ దట్ సీడీ. ఆయన కాలియా మీద ఎంతో నమ్మకం ఉంది, కానీ ఆయన చెల్లెలే స్వయంగా ఆయన్ని నాశనం చెయ్యాలనుకుంటోంది అనే నిజం నాకు మాత్రమే తెలుసు. నేను ఎక్కడ పెట్టానన్నయ్య, కానీ ఇది ఒకవేళ నేను తొందరపాట్లో నా పర్స్ లో పెట్టి ఇంట్లో వదిలేదు కదా. సరే, మనం ఇంటికి వెళ్ళి వెతుకుదాం. ఆల్రైట్, యు రిలాక్స్. అలాగే. ఏమీ లాభం లేదు, ఇంట్లో కూడా తను ఇలాగే డ్రామాలాడుతుంది. అసలు సీడీ ఉంటేనే కదా మనకి దొరకడానికి. ఆ సీడీ నీకు తప్పకుండా దొరుకుతుంది. అయినా దానికోసం మనం అన్ని చోట్ల వెతికి చూసేంత వరకు నువ్వు ఆలియా మీద నిందలు వేయడానికి వీల్లేదు. Come on. సో సారీ అని. అసలు మన ఇంట్లో ఏం జరుగుతోంది? పైగా నేను నిన్న అమ్మమ్మ చెప్తుంటే విన్నాను కదా, రాత్రికేదో పెద్ద విషయం జరగబోతోందని. అలా అసలు ఏమీ జరగలేదు, అందరూ నిద్రపోయారు. కానీ ఇప్పుడంతా తిరకాసుగా ఉంది. అరే, నాకేమనిపిస్తోందంటే జరిగిందంతా కూడా బహుశా నిన్న రాత్రి జరుగుండాల్సింది. కానీ అలా ఎలా? అంటే అమ్మమ్మకి ఎలా తెలిసింది సీడీ దొంగిలించబడుతుందని? ఒకవేళ ఇలా కాదు కదా, ఆ సీడీని అమ్మమ్మే దొంగిలించలేదు కదా? నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. ఆవిడుంది కదా ముసిల్ది, కనిపించేంత అమాయకురాలేమీ కాదు. నాకు కూడా ఒక్కోసారి తన మీద చాలా అనుమానం వస్తుంది. అవునత్తయ్య, నాకు కూడా ఆవిడ మీద అనుమానం వస్తుంది. దయచేసి సైలెంట్ గా ఉండండి. ఎవరు మాట్లాడకూడదు, అలాగే గుసగుసలు కూడా ఆడకూడదు. నోర్మోయ్, అయినా అసలు నువ్వెవరు మేం మాట్లాడుకుంటుంటే ఆపడానికి? ముందిక్కడి నుంచి వెళ్ళు. నువ్వు నీ టాలెంట్ అంతా కూడా మీ మేడం ముందు కదా అక్కడ చూపించు, మా ముందు కాదు. ఇక వెళ్ళక్కడి నుంచి. అమ్మమ్మ గారు, వీళ్ళు అసలు నేను చెప్పేది వినడం లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, నేను వీళ్ళని ఏం చేయాలి? అందరూ జాగ్రత్తగా చెప్పేది వినండి. అభి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు రఘు ఎలా చెప్తాడో మీరందరూ అలాగే చేయాల్సి ఉంటుంది. అందరూ విన్నారుగా? ఇప్పుడు మీ ఇద్దరూ ఒక పని చేయండి. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. అరే, నేను మీకే చెప్తున్నాను, వెళ్ళండి. అరే, ఒకవేళ ఆ సీడీని నువ్వు ఆలియా కలిసి దొంగిలించలేదు కదా? అలా చేసుంటే కనుక నాకు చెప్పు, నేనేదో ఒకటి చేస్తాను. కానీ దొరికిపోయారంటే తర్వాత నేనేమీ చేయలేని చెప్తున్నా. మీరిద్దరైతే చూడడానికి చదువుకున్న వాళ్ళలాగా కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళలాగా కనిపిస్తున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం? ఐఎమ్ ఎడ్యుకేటెడ్. అలాగే ఆయన కూడా. ఐ నో యు ఆర్ ఎడ్యుకేటెడ్, కానీ మీ ఇద్దరి చేష్టలు అవి చదువుకొని వాళ్ళ ఉంటాయి. మీకు ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడుకోవద్దు అని? ఏమైంది రఘు? సీడీ ఈమె దొంగలించుంటుందని నా అనుమానం. హౌ డేర్! నేనెందుకు సీడీని దొంగలిస్తాను? నా మీద నింద లేదు. చూసారా అమ్మమ్మ, నేను ఇంత చిన్న మాట అన్నందుకు తనకి ఎందుకు అంత కోపం వచ్చింది? అమ్మమ్మ, నాకు ఇప్పుడు అర్థమవుతోంది ఇప్పుడు మాటి మాటికి ఆఫీస్కి వెళ్ళడం గురించి ఎందుకు అడుగుతున్నారు. అసలు ఇవిడికి ఆఫీస్లో ఏంటి పని? నాకు కూడా తన మీద అనుమానం వచ్చింది. నేను కూడా ఆఫీస్కి వస్తాను అని. నీకు ఆఫీసులో ఏం పని ఉందో చెప్పుతాను. చెప్పు. చూడమ్మా, ఒకవేళ నీకు సీడీ గురించి ఏవైనా తెలిస్తే నువ్వు అభి ఇక్కడికి రాకముందే నాకు మొత్తం అంతా చెప్పే. ఒకవేళ తనకి స్వయంగా తెలిసిందనుకో, నీకు తెలుసు కదా తనకెంత కోపం వస్తుందో, ఏమైనా చేస్తాడు. అమ్మమ్మ, మీరు కూడా నన్నే అనుమానిస్తున్నారా? అరే లేదమ్మా, నేను నిన్ను అనుమానించడం లేదు. నేను నిన్ను ఊరికి అడుగుతున్నానంతే. ఎందుకంటే నువ్వు ఆలియా ఎప్పుడూ కలిసుంటారు కదా, అందుకని ఒకవేళ నువ్వు ఎక్కడైనా సీడీని చూసావంటే నువ్వు దాని గురించి నాకు అభి ఇక్కడికి రాకముందే చెప్పేయమ్మా. లేదు, నేనేమి చూడలేదు. పర్స్ ఎవరిది? నా పర్సే. ఎందుకు? నాకు అందులో ఒక సీడీ కనిపిస్తుంది, అదెవరిది? సీడీ? దాని గురించి నాకేం తెలీదు. చాలా బాగుంది తన్ను. ఆ పర్స్ అయితే నీదే, కానీ అందులో ఉన్న సీడీ గురించి నీకేమీ తెలీదా? నాకు చూపించండి. అది దీని గురించి నేను తెలుసుకోవాలి. ఈ సీడీ నాకు ఇవ్వండి, నేను దీన్ని ఇప్పుడే ప్లే చేస్తాను. అప్పుడు మొత్తం నీళ్ళకి నీళ్లు, పాలకు పాలు తేలిపోతుంది. అలాగే సీడీకి సీడీ. రఘు సరిగ్గా సరిగ్గా చెప్పావు. చెప్పాడు. ఇప్పుడే వస్తాను నేను.
ఒకవేళ ఆలియా పొరపాటు నా సీడీ నా పర్సులో పెట్టలేదు కదా, అయినా అలా ఎలా జరుగుతుంది? తను సీడీని ప్రొడ్యూసర్కి ఇచ్చేసి వచ్చింది కదా. ఇప్పుడు క్లియర్ అయిందా మీకు? ఇలాంటి పాటలు అభి తయారు చేయడు, అలాగే నేను వినను కూడా. ఇది ఎవరి సీడీయో నాకు తెలీదు, అలాగే నా దగ్గరికి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. ఎన్ని లైక్స్ వచ్చాయో ఒకసారి చూస్తాను. 5,000 లైక్స్ ఒక్క రోజులోనే. ఓ గాడ్, అంటే దీని అర్థం ప్లాన్ బాగా పనిచేస్తుందన్నమాట. కానీ తెలియడం లేదు అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో. అసలు ఆలియా వాళ్ళకి దొరికిపోయిందా ఇంకా లేదా? అసలు ఈ అక్క ఉందే, తను నాకు ఫోన్ ఎందుకు చేయడం లేదు? నేను ఒక పని చేస్తాను, నేనే అక్కకు ఫోన్ చేస్తాను. వద్దు, అక్క నాకు ఫోన్ చేయలేదంటే దానికి ఏదో ఒక కారణం ఉండుంటుంది. సో నేను అక్క ఫోన్ కోసం వెయిట్ చేయడమే మంచిదనిపిస్తుంది నాకు. బుల్బుల్ జ్యూస్. పిన్ని, ఏమైంది? ఎందుకంత దిగులుగా ఉన్నారు? ఏమని చెప్పమంటావు నన్ను? సరళక్క ఈ పరిస్థితి చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమైంది చెప్పండి, అంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది, కానీ తను ప్రజ్ఞ గురించి చాలా బాధపడుతున్నారు. ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు. నిన్న రాత్రి కలలో ప్రజ్ఞని తిడుతూ ఉన్నారు, నువ్వు నా కూతురువి, నువ్వు ఇలా చేయగలవని. ఇక ఈరోజు ఉదయం నుంచి మౌనంగా కూర్చున్నారు. ఆవిడ మొహంలో ఉండే చిరునవ్వు మాయమైపోయిందనిపిస్తోంది. నిజంగా బుల్బుల్, ప్రజ్ఞ ఇలా చేసి చాలా పెద్ద తప్పు చేసింది. అసలు ఈ కాలం ఆడపిల్లలకి ఏమైంది? మనమందరం ఎంతమంది ఉన్నా ఆవిడికి కనిపించడమే లేదు. ముందేమో పూర్ణిమ, ఇక ఇప్పుడు ప్రజ్ఞ. ఓ గాడ్. అక్క, నువ్వు త్వరగా ఎలాగైనా ఆలియా గురించి నిజం బావగారు ముందుకు తీసుకురావాలి. ఇంకా లేట్ అయిందంటే నీ గురించి ఆలోచించి అమ్మ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియడం లేదు. ఏమైందమ్మా? సీడీ దొరికిందా? నాకు అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. ఐ మీన్, తను నాతో ఎంత పని చేయించిందంటే దాని టెన్షన్ కారణంగా నాకేం అర్థం కావడం లేదు. నాకు అసలు సీడీ ఆఫీస్లో పెట్టానా లేక ఇంట్లో పెట్టానని. ఇక డ్రామాలు ఆపుతావా ఆలియా? ఆఫీస్లో అసలు సీడీ ఉంటేనే కదా నీకు దొరకడానికి. నువ్వు ఆ స్క్రాచ్ మ్యూజిక్ ని ఎవరికో అమ్మేశావని ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఓ జస్ట్ షట్ అప్. నువ్వు ఇంటికి ఓనర్ అయ్యావన్నంత మాత్రాన మేమందరం దొంగలు అయిపోతావని అర్థం కాదుగా. ఇక నువ్వు బాస్ అయ్యావంటే మేం బానిసలమయ్యావనా? నువ్వు ఏవన్నా అంటూ ఉంటే మేం పడుతూ ఉండాలా? నేనేవి అందరినీ అనడం లేదు, నిన్ను మాత్రమే. నువ్వే ఆ సీడీని దొంగిలించావు. నేను దొంగతనం చెయ్యలేదు, అర్థమైందా? అనయ్య, నువ్వు తన మాటల్ని అస్సలు నమ్మద్దు. తన అబద్ధాలు చెప్తుంది, అనవసరంగా నా మీద నిందలు వేస్తోంది. నేను సీడీని ఎవరికి ఇవ్వలేదు. ఐ మీన్, అయినా నేనెందుకు సీడీని దొంగిలిస్తాను? అభి నాకు అన్నయ్య, నీకు అర్థమైందా? ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే అదంతా కూడా తన కారణంగానే. అలాంటిది నేనెందుకు తన్ని మోసం చేస్తాను? అది కూడా తనకి ప్రాణమైన తన మ్యూజిక్ విషయంలో. నేను అన్నయ్యతో ఎలా ఆడుకోగలను? ఆలియా, నువ్వు ఇలా డ్రామాలు ఆడేవంటే తర్వాత మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం. ఈ సీడీని దొంగిలించడానికి నీ దగ్గర చాలా కారణాలున్నాయి. ఇక అన్నిటికంటే మొదటిది, ఇంకా ముఖ్యమైన కారణం డబ్బు. ఆ డబ్బు నీ దగ్గర ఇంతకు ముందు చాలా ఉండేది, కానీ ఇప్పుడు ఏమీ లేదు. నా కారణంగా నీ పర్స్ ఖాళీగా ఉంది, నీ బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీగా ఉంది. ఇంతకు ముందు నువ్వు అస్సలు ఆలోచించకుండా షాపింగ్ చేసేదానివి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేదానివి, కానీ ఇప్పుడు అలా లేదు. మళ్ళీ నువ్వు నీ పాత లైఫ్ స్టైల్కి తిరిగి వెళ్లడం కోసమే ఇప్పుడు ఇదంతా చేశావు. నువ్వు మీ అన్నయ్య మ్యూజిక్ ని దొంగిలించావు. నీకు పిచ్చి పట్టింది, అందుకే ఏదేదో వాగుతున్నావు. అన్నయ్య, నువ్వు తన మాటలు అసలు నమ్మద్దు. నేను ఆ సీడీని దొంగిలించలేదు. ఐ మీన్, నేను ఇలా ఎందుకు చేస్తాను అన్నయ్య? నువ్వే ఒకసారి ఆలోచించు. సరే, నేను అబద్ధం చెప్తున్నాను, నువ్వు నిజం చెప్తున్నావంటే ఆ సీడీ ఎక్కడుందో చూపించు. మీరు ఆ సీడీ ఆఫీస్లో ఉందన్నారు కాబట్టి వెళ్ళి చెక్ చేసాం, తర్వాత కార్లో చెక్ చేసాం, ఇప్పుడు రూమ్లో ఉందంటోంది కాబట్టి వెళ్ళి రూమ్లో కూడా చెక్ చేస్తాం. ఒకవేళ ఒక అన్నయ్యకి తన చెల్లెల మీద ఇంత నమ్మకం ఉందంటే తను దాన్ని నిలబెట్టుకోవాలి కదా. పదండి, రూమ్లో కూడా చెక్ చేద్దాం. ఒకవేళ ఆ సీడీ తన రూమ్లో దొరికింది అంటే అప్పుడు నేను స్వయంగా సరెండర్ అయిపోతాను. మీరేం చెప్తే నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ మీకు మీ చెల్లెల మీద ఎంత నమ్మకం ఉందో
అంతే నమ్మకం నాకు కూడా ఉంది. ఖచ్చితంగా ఆ సీడీ ఆలియా రూమ్ లో దొరకదు. ఎందుకంటే మీ చెల్లెలుంది కదా, తను ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు డ్రామాలాడుతోంది. నువ్వెవరు నాకు అవకాశం ఇవ్వడానికి? నువ్వు చెప్పగానే నువ్వు నా రూమ్ ని చెక్ చేయడానికి నీకు పర్మిషన్ ఇచ్చేయాలా? హౌ డేర్ యూ! ఆలియా, నువ్వు తనని నీ రూమ్ అంతా చెక్ చేయనివ్వు. ఎందుకంటే ఐఎమ్ షూర్ ఆ సీడీ అక్కడే దొరుకుతుంది. ఒకవేళ ఆ సీడీ అక్కడ దొరికిందంటే అప్పుడు నేను నీకు బదులు కాదు, మొత్తం కుటుంబానికి బదులు తన మీద పగ తీర్చుకుంటాను. మీరందరూ కూడా వినండి, తను తన మాట మార్చకూడదు. ఒకవేళ సీడీ అక్కడ దొరికితే నేను తనకి ఏదైతే చెప్తానో తను అదే చేయాల్సి ఉంటుంది. నువ్వు నాతో ఇదే అన్నావు కదా మిస్ ప్రజ్ఞ? అయితే పద, నువ్వే వెళ్ళి చూసుకో ఆ సీడీతో పాటు మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని కూడా. పదండి. లెట్స్ గో. అని నువ్వు అక్కడ చెక్ చేయి, నేను ఇక్కడ చెక్ చేస్తాను. ఆయనకి ఒక్కసారి ఆ డీడీ దొరికితే చాలు. ఆ తర్వాత నేనేమీ చెయ్యక్కర్లేదు. డీడీ ఇక్కడుందన్నమాట. కానీ నేను ఆయనకి హింట్ ఎలా ఇవ్వాలి? ఆయన ఒక్కసారి బెడ్షీట్ కింద చూస్తే బాగుండు. జాగ్రత్తగా అన్ని చోట్ల వెతకండి. సీడీ ఇక్కడే ఎక్కడో ఉంటుంది. లే ఆలియా, బెడ్షీట్ కింద చూద్దాం. ఎందుకు బెడ్షీట్ కింద ఎందుకు? చూడాలి కదా, ఒకవేళ సీడీని నువ్వు అక్కడేమైనా పెట్టావేమో అని. ప్లీజ్ చూడు, నేను ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాను. అసలు నేను సీడీని ఎక్కడ పెట్టానో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నన్ను ఇంకా ఇబ్బంది పెట్టదు ప్లీజ్. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. అసలు మనం చెక్ చేయకపోతే అక్కడ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? నాకెందుకు ఇలా అనిపిస్తుంది, అక్కడ ఏదో ఉంది. అందుకే నువ్వు నన్ను బెడ్షీట్ కింద చెక్ చేయనివ్వడం లేదు అని. అనవసరంగా నువ్వు నన్ను విసిగించొద్దు. నేను చెప్పాను కదా దీని కింద ఏమీ లేదని. ఆలియా, లే. కానీ అన్నయ్య, అది ఆలియా చెప్తున్నాను కదా, లే. ఏంటిది ఆలియా? ఈ 10 కోట్ల రూపాయల డీడీ నీ దగ్గర ఎందుకుంది? అన్నయ్య, అది
నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? మన మధ్య ఉన్న బంధాన్ని మర్చిపోయావా నువ్వు? నీకొక అన్నయ్య ఉన్నాడని నువ్వు మర్చిపోయావా ఆలియా? నీకేమనిపిస్తోంది? ఇంట్లో ఒక రాక్ స్టార్ ఉన్నాడు, తను నీ అవసరాలన్నింటినీ తీరుస్తూ వచ్చాడనా? కానీ ఇప్పుడేమీ చేయలేకపోతున్నాను కాబట్టి నువ్వు ఈ పద్ధతిని ఎంచుకున్నావా?